నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మనం చూసాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావుకు, అదేవిధంగా కేటీఆర్కు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని విచారించారు. మనం ముందు నుంచి అనుకుంటుంటే నెక్స్ట్ కేసీఆర్ వరకు ఈ నోటీసులు రాబోతాయని ముందు నుంచే మనం అనుకున్నట్లే కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. రేపు 3 గంటలకు విచారణకు రావాలని. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు విచారణకు పిలిచారు కదా హరీష్ రావును, కేటీఆర్ వాళ్ళందరినీ కూడా మీరు సిట్ కార్యాలయానికి రావాలి అని చెప్పేసి ఒక టైం ఇచ్చారు. టైం పండిస్తే ఆ టైంకి వచ్చి వాళ్ళు విచారణకు వెళ్ళారు. కానీ ఇక్కడ కేసీఆర్కు నందినగర్లో ఉన్న నివాసానికి వెళ్ళి అక్కడ వాళ్ళ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వచ్చేసి ఫామ్ హౌస్లో ఉన్నారు. ఆ నోటీసులో ఏంటంటే ఆయన వయసు రీత్యా 65 ఏళ్ళు పైన ఉన్నాయి కాబట్టి విచారణకు మీకు ఓకే అనుకుంటే మీ ఇంట్లో విచారిస్తాము, నందినగర్లో విచారిస్తాము, లేదంటే మీకు అనువైన ప్లేస్ ఎక్కడుందో చెప్పండి, ఎక్కడైనా మేము విచారిస్తాము, లేదు మీరు సిట్ కార్యాలయానికి వస్తే సరే అయినా పర్వాలేదనే విధంగా ఈరోజు ఒక 3 ఆప్షన్లు అయితే ఇచ్చారు సిట్ అధికారులు కేసీఆర్కి. మరి రేపు విచారణకు వెళ్ళబోతున్నారా లేదా అనేదే ఒక చర్చ. మరి నిజంగా కేసీఆర్ ప్రమేయం ఉందా ఇందులో? కేసీఆర్కు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇప్పటివరకు ఎవరెవరైతే విచారించారో అందులో ఎవరైనా కేసీఆర్ పేరు ప్రస్తావించారా విచారణ సమయంలో? అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు, కేసీఆర్ ఆదేశాలతోటే ట్యాప్ చేశామని. ఎందుకంటే పదే పోలీసులను విచారించినప్పుడు అందులో ఎస్ఐబి చీఫ్ను కావచ్చు, మరొకరు విచారించినప్పుడు పెద్ద ఆయన ఆదేశాలతోటే మేము ట్యాప్ చేశాము అనేది అయితే చెప్పారు. మళ్ళీ అందులో పెద్ద ఆయన అంటే కేసీఆర్ అనేది ఇట్లా వచ్చిందా, అందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారా? సో మొత్తానికైతే నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి రిప్లై రాలేదు. మరి రేపు విచారణకు ఆయన వస్తున్నారా లేదా? ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, కాళేశ్వరము సంబంధించి విచారణ సంబంధంలో నోటీసులు పంపించినప్పుడు ఏదైతే ఘోష్ కమిషన్ నోటీసులు పంపించిందో ఆ రోజు రావాలన్నప్పుడు ఆయన కొంత సమయం తీసుకున్నారు. అట్లాగనే ఈ సిట్ విచారణకు సంబంధించి కూడా ఏమైనా సమయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే లీగల్ సెల్ తెలంగాణ భవన్లో సమావేశమైనట్లు తెలుస్తుంది. లీగల్ చర్చిన తర్వాత లీగల్గా ఎట్లా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలా వద్దా అనే దానిపైన జరుగుతుంది. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ కాస్త సమయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా కేసీఆర్ ప్రమేయం ఉందా, కేసీఆర్ చేయించారా, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీనిపైన మనం చూసాం బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొద్దిసేపు ట్వీట్ చేశారు. ఒక హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చి తప్పు చేశారు, కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరి నిజంగా పరిస్థితి ఉందా? ఈరోజు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇది మరి కేసీఆర్ కూడా కాస్త పాజిటివ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా కీలకం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ సమాజం కాస్త కేసీఆర్ పైన అయితే ఉంది. మరి ఈరోజు నోటీసులు ఇవ్వడాన్ని మరి తెలంగాణ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. కొద్దిసేపు పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇందులో రాజకీయ కక్ష అంటూ ఏమీ లేదు. నోటీసులు ఇచ్చారంటే అది ఉంది కాబట్టే వాళ్ళు ఆ రోజుల్లో అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి ఆ సమాచారం ఉంది కాబట్టే వాళ్ళు ఈరోజు విచారణకు పిలుస్తున్నారు తప్ప ఇందులో కాంగ్రెస్ ప్రమేయం, కాంగ్రెస్ ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనేది అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో ఇందులో వాస్తవం లేదనేది ఈరోజు కాంగ్రెస్ చెప్తూ ఉంది, ఖండిస్తుంది. ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేస్తారు, ఒకరు కాదు. ప్రతిపక్ష నాయకులది, బీజేపీ నాయకులది, జడ్జీలది, సినిమా వాళ్ళది, జర్నలిస్ట్, ఈ రకంగా చాలామందిని ఫోన్ ట్యాప్ చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి విచారిస్తున్నారు అనేది చెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా. మరి నిజంగా కేసీఆర్ విచారణ ఎదుర్కోబోతున్నారు. నిజంగా ఇందులో ఇదంతా కూడా కేసీఆర్ చుట్టూ తిరగబోతుందా? దీన్ని నిజంగా రాజకీయ కక్షగా చూడాలా, లేక హరీష్ రావు చెప్తున్నట్టు, బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లయినా
తెలంగాణ సమాజం ఊరుకోదా కేసీఆర్ని టచ్ చేస్తే కేసీఆర్కి నోటీసులు జారీ చేస్తే ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? దీన్ని ఎట్లా చూడాలి? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మానవతరాయ్ గారు జాయిన్ అయిపోతారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ప్రభా గౌడ్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఒకసారి పవన్ గౌడ్ గారు మీ దగ్గరికి వద్దాం. ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ గారికి అయితే నోటీసులు జారీ చేశారు, 3 గంటల విచారణకు రమ్మని చెప్పేసి. దీనిపైన మీరేం మాట్లాడతారు? ఏమనిపిస్తుంది? చూడ్డానికి ఏ విధంగా ఉన్నదో తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నదండి. రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్న ప్రేరేపిత కేసులు తప్ప దాంట్లో ఏం లేదు. ఇవన్నీ లొట్టపీస్ కేసులు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. మళ్ళా పాడిందే పాడరా పాసవన్ల దాశిగా అన్నట్టుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అందరు కలిసి ట్యాపింగ్ అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన మహానుభావుడు బాబు కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పట్టపగలు 50 లక్షల రూపాయల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగలి అన్నట్టుగా తెలంగాణ సమాజాన్ని రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లా ఏదో పొందుదామనే ఉద్దేశంతో మాత్రమే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి అయితే ఏం లేదండి. ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేసి 2 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఏదైనా ఆధారాలు చూపించిండ్రా అండి? కనీసం ఇప్పటి వరకైనా ఏవైనా ఆధారాలు చూపించిండ్రా? ఆధారాలు బయట పెట్టిండ్రా? ఎక్కడ డైలీ సీరియల్ ను తలపించే విధంగా కార్తీక దీపం అన్న అయిపోయి వంటలక సీరియల్ మొదలైంది కానీ ఇప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అయిపోతలేదు. ఎందుకు అయిపోతలేదు? దేని గురించి అయిపోతలేదు? ఎవరి కాంట్రాక్టులు, ఎవరి కుంభకోణాలు బయటపడితే ప్రతిసారి ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని తీస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ఒక లొట్టపీస్ కేసు, పనికి మాలిన కేసు, పసలేని కేసు తప్ప ఇంకొకటి లేదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికే ఇస్తున్న నోటీసులు, కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు కాదు. తెలంగాణ రాష్ట్రం దొంగల చేతిలో పాలు కాకుండా ఉండడానికి మాత్రమే బాపు కేసీఆర్ గారు ఏ విధమైన రక్షణలు తీసుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ ఓటుకు నోటు దొరికిన దొంగ వచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. మా నాయకులు ఎవరికి భయపడతలేరు. ఏది ఇచ్చినా కూడా మీరన్నట్లు జాతిపిత కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ నమ్మి తెలంగాణ అంతా కూడా కేసీఆర్ చేతిలో 10 ఏళ్ళు పెడితే వాళ్ళు ఏ రకంగా చేశారో విచ్చలవిడిగా, అంటే ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడడం చాలా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారనేదే కదా ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఎందుకు ఈవెన్ కవిత కూడా ఆరోపణ చేసింది కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డో లేదంటే కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, కవితనే స్వయంగా ఆరోపణలు చేస్తుంది కదా పవన్ గౌడ్ గారు. ఎస్, ఫోన్ ట్యాప్ చేశారు. ఆధారాలు ఉన్నాయి, మీ 6 టీవీకి ఇయ్యమని చెప్పండి. 10 ఏళ్ల పాటు బాపు కేసీఆర్ గారికి తెలంగాణ చేతిలో పెడితే తెలంగాణను ఒక చంటి బిడ్డలాగా కాపాడిండు. 10 ఏళ్లు ప్రగతి పదంలో ముందు నిలిపిండ్రు. రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, హైదరాబాద్ లో 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారు, ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నదండి? మన నీళ్లు ఎవరికి కుట్రలు చేసి పంపిస్తున్నది? సద్దులు కట్టి పంపిస్తున్నది. పదే మీరు అంటున్నారు కదా అండి. ఎవరైనా కూడా జర్నలిస్టులు కూడా తెలుసుకొని మాట్లాడాలి. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసింది బాపు కేసీఆర్ గారు. పసిలి పంటల తెలంగాణ చేసింది బాపు కేసీఆర్ గారు అండి. ఇందులో ఒకటి పవన్ గౌడ్ గారు ఒక విషయం అడుగుతాను. ఇక్కడ ఎందుకు కేసీఆర్కి నోటీసులు ఇవ్వగానే మీరు కేటీఆర్కి నోటీస్ ఇవ్వగానే అది ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారు? ఇప్పుడు ఏదో విచారణ అంటే అక్కడ తెలుసుకోవడానికే వాళ్ళు చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి, ఆరోపణలు వచ్చాయి కాబట్టి తెలుసుకోవడానికి వాళ్ళు నోటీసులు ఇస్తారు. నోటీసుల పైన ఇవ్వచ్చు, దాని తప్పేముంది? వెళ్ళి విచారణకు ఎదుర్కో రావచ్చు కదా. దానిపైన ఎందుకంత ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు? తప్పేముంది? మీరే అంటారు కదా కడిగిన ముత్యంలా బయటకు వస్తామని. అలాంటప్పుడు ఎందుకు ఈ భయం? ఎందుకు చేయొద్దండి? ఎందుకు చేయొద్దు? 2 సంవత్సరాల నుంచి కొండను దవ్వి ఎలక తోకను కూడా తీయలేదు ఇంతవరకు. పదే ఒక నాయకుడిని, ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని, ఒక శిఖరం లాంటి వ్యక్తి మీద బురదల్లే ప్రయత్నాలు కాకపోతే ఇవేంటిదండి? ఇప్పటి వరకు కూడా ఏమన్నా ఆధారాలు చూపించిండ్రా? అదే కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల అవినీతి అన్నారు, కమిషన్లు అన్నారు, మళ్ళా ఏదో చేసిండ్రు. బాపు కేసీఆర్ గారిని విచారణకు పిలిచిండ్రు, విచారణ చేసిండ్రు. మళ్ళా ఇదే పదే రిపీట్ ఎందుకు చేస్తున్నారు? మీకు ఇచ్చింది 6 గ్యారంటీలను, 420 హామీలను నెరవేర్చడానికి. అది గవర్నమెంట్ కాదండి, అది పని ఆ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇది సిట్టుకు సంబంధం ఎక్కడ చేస్తుందండి? నేనేమంటా, 6 గ్యారంటీలు ఎవరికైనా తెలంగాణ వాళ్ళకి వచ్చినాయా అండి? 420 హామీలు ఎవరికైనా నెరవేర్చిండ్రా అండి? ఏం చేస్తున్నారు? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకి కొబ్బరికాయలు కొడుతున్నారు.
కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్ వేస్తున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకి గుళ్ళకి అవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అండి. అది ఎవరున్నా అవి కొనసాగేటివి, అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అంటారు. అవి కేసీఆర్ ఉన్నా, నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఉన్నా, నెక్స్ట్ మరొకరు ఉన్నా, అది కంటిన్యూ అయ్యేటివి. అవి ఏదున్నా కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి చట్ట ప్రకారంగా ఏదైనా ముందటికి వెళ్తామండి. రేవంత్ రెడ్డి ఈ కేసులు అన్నిటివి లొట్టపీసు కేసులు. రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ చేస్తున్న కేసులు తప్ప ఇంకొకటి లేదు. పసలేని కేసులు అంతే తప్ప ఇంకొకటి లేదండి. ఎట్లా కేసీఆర్ రేపు విచారణకు వెళ్తారండి? మీరు చూస్తారు కదా, వెళ్తారా వెళ్ళరా అనేది రేపు తెలుస్తుంది కదా. రైట్, ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, మనం ఈ ఎపిసోడ్కి సంబంధించి దాదాపు చాలా వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. మనకు తెలిసి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతాయని చెప్పేసి కూడా మనం చర్చించుకున్నాం గతంలో. సో మొత్తానికి కేసీఆర్కి నోటీసులు వచ్చాయి. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పైన బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఒక జాతిపిత ఈరోజు కేసీఆర్ను టచ్ చేశారు. మీరు కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు అనేది ఈరోజు హరీష్ రావు అంటున్నారు. ముందుగా తెలంగాణ జాతిపిత అనేటువంటి పదం లేదు. తెలంగాణకి జాతిపిత ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ జాతిపిత లేదా పశ్చిమ బెంగాల్కి జాతిపిత అనేటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల మరి ఆ పదాన్ని ఎందుకు పదే పదే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు వాడుతున్నారో తెలియదు. వినటానికే కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. దేశానికి ఒక జాతిపిత ఉంటాడు తప్ప ఏ దేశానికైనా. అందుకని ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా ఏం సాధిస్తారనేటువంటి, సరే అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్కి నోటీసులు ఇవ్వగానే ఇంత హడావిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోయినసారి కూడా అంతే, కాళేశ్వరం కమిషన్కి నోటీసులు ఇవ్వగానే ఇంకే ఉంది, మొత్తం తెలంగాణ బద్దలైపోతుంది అన్నట్టుగా హడావిడి చేశారు. ఏమైంది? బద్దలు కాలేదు, ఏం కాలేదు, మామూలుగానే ఉంది. జనం కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అంతే, అడుగుతారు. ఇంకా ఇంకా ఆయనకి బంతి ఆయన కోర్టులోనే వదిలేరు నిన్న పోలీసులు. మీరు రాలేకపోయేట్లయితే మీకు అనారోగ్యం అని చెప్పేసి ఫామ్ హౌస్ లేకపోతే ఇంటికే పరిమితం అవుతున్నారు, అసెంబ్లీకి కూడా రావట్లేదు ఆ పేరుతోటి. అందుకని మేము కావాలంటే మీరు ఎక్కడ మీరు మాట్లాడుతా ఉంటే అక్కడికి వస్తామని చెప్పేసి చాలా టాక్టికల్ గా నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పారు. ఇప్పుడు రావాలా లేదా, ఎన్ని రోజుల తర్వాత రావాలి, నాకు అనారోగ్యంగా ఉంది, నేను కదలలేను, మా ఇంటికి వచ్చినా కూడా నేను మాట్లాడలేనని చెప్తారా అనేటువంటిది మనం కేసీఆర్ వైపు నుంచి ఏ విధమైనటువంటి ఒకటండి కోటేశ్వర, ఇందులో ఈ సిట్టుకు సంబంధించి విచారణకు ఏదైతే పిలిచారో అందులో కేసీఆర్కు తెలిసి జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఇంతమందిని విచారించినప్పుడు దాదాపు ఎంతమంది 275 మందిని విచారించారు ఇప్పటివరకు. ఇందులో ఈ విచారణ టైంలో కేసీఆర్ పేరు లేవనెత్తింటారా? ఈ విచారణ ఎవరైతే ఇచ్చారో అందులోనే కేసీఆర్ నోటీసులు పంపించి ఉంటారా? కేసీఆర్ తెలిసే జరిగిండొచ్చా? ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు అనేటువంటిది మీకు కానీ నాకు కానీ ఎక్కడ అఫీషియల్ గా తెలియదు. కేసీఆర్ పెద్ద ఆయననో లేకపోతే ఇంకోళ్ళనో పేరు ప్రస్తావించినట్లుగా వచ్చినటువంటి వార్తలు తప్ప మరొకటి కాదు. లేదు అసలు ఎవ్వరూ చెప్పలేదు అనుకోండి, ఎవ్వరూ చెప్పకపోయినా గానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి స్వయంగా కూతురే నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చెప్పిన తర్వాత మరి సిట్టు మరి మీ హయాంలో జరిగింది, దీని గురించి మీ సంజాయిషి ఏమిటని అడగటం తప్పేమిటి అనేటువంటిది ప్రశ్న. కేటీఆర్ ఏం చెప్తారు? అరే మా హయాంలో ఏంటి, ఎవరి హయాంలోనో జరుగుతుంది, అది అందరికీ తెలుసు అని ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్పాడు కదా. మాకేం అయితే అన్ని చెప్తూ మాకేం సంబంధం లేదని చెప్పేసి అన్నారు. మరి ఎవరికేమి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, హోంమంత్రికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా అవాంఛనీయ శక్తులు కానటువంటి వాళ్ళు, అవాంఛనీయ శక్తుల మీద ఏ ప్రభుత్వమైనా అది చట్టపరంగానే అనుమతిని కాదు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ వీళ్ళు అంటారు అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది. వీళ్ళంటారు ఇప్పుడు అధికారులు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్, అధికారులు ఎప్పుడైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు చెప్తేనే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కదా, వాళ్ళంతకు వాళ్ళైతే చేయరు కదా. ఇది ఖచ్చితంగా పైనుంచి వస్తే ఆదేశాలు వస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయరు. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు లేదా రాష్ట్ర గూఢచార శాఖల నుంచి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైనా అనుమానితులుగా ఉంటే వాళ్ళ మీద నిఘా వేయాలని కోరటం, దానికి చట్ట ప్రకారమే నిఘా వేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా. ఆ జాబితాలో లేనటువంటి సినిమా తారలు కావచ్చు, లేదా నగల వ్యాపారులు కావచ్చు, ఇతరతర వ్యాపారులు కావచ్చు, ఇట్లా అనేక వందల మందిని ఆ విధంగా ఆ పేరుతోటి ఫోన్లు చేసి లేదా ట్రాప్ చేసి వాళ్ళ సమాచారాన్ని, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేకరించి బెదిరించి డబ్బులు వసూలు చేశారని కదా వచ్చినటువంటి ఆరోపణలు. మరి ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఇంత అడ్డగోలు కదా పోనీ అధికార యంత్రాంగమే చేసింది అనుకుంటాం. అధికార యంత్రాంగం ఇంత అడ్డగోలుగా ఉంటే మరి కేసీఆర్ ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తున్నట్టు అదైనా అడగాలి కదా కనీసం. అందుకని అడగటం అనేటువంటిది తప్పు కాదు. ఖచ్చితంగా ఎవరినైనా ప్రధానమంత్రినైనా నిలదీయాల్సిందే. ఎవ్వరు చట్టానికి అతీతులు గారు. అడగటం తప్పు ఎలా అవుతుందండి అసలు నాకు అర్థం కాదు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, తెలంగాణ నాయకత్వం వహించినంత మాత్రాన ఇంకా ఆయన ఏమి అడగకూడదు అని అంటే మరి కేసీఆర్ కూతురు చెప్తున్నటువంటి దాన్ని మరి కేసీఆర్ కూతురికి కూడా ఆ అంశం ఉందిగా. కానీ ఒకటి కోటేశ్వరరావు మీరు అన్నట్లు కాదు, కోటేశ్వరరావు మీరు అన్నట్లు సరే ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చినా లేదంటే కేటీఆర్కి ఇచ్చినా లేదంటే కవితకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ప్రజల్లో అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. కేసీఆర్కి ఇవ్వడం అనేది కొంత తెలంగాణ సమాజం కొంచెం జీర్ణించుకోలేదని అనిపిస్తుంది. అంటే కొంచెం సెంటిమెంట్ కేసీఆర్ అనేది కొంచెం ఉంది కదా, అది అనవసరంగా మనం టచ్ చేస్తారేమో కేసీఆర్ అనిపించట్లేదా? అది మీ అభిప్రాయం. నాకు కేసీఆర్ కి ఇచ్చినా కానీ జనం ఇప్పుడు పెద్దగా స్పందించేటువంటి స్థితిలో లేరనేది, ఎందుకంటే అలవాటు పెట్టారు. ఈ 2 సంవత్సరాల నుంచి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు లేదా వివిధ కమిషన్ల విచారణ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళేమి శుద్ధ పూసలేం కాదు, ఏదో ఒకటి చేస్తుంటారులే అనేటువంటి ఒక సాధారణ అభిప్రాయానికి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే ఎన్నికల్లో ఓటమే వచ్చి ఉండేది కాదు కదా. అందుకని గ్రాఫ్ దిగజారిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇలాంటి వీటితోటి ఇంకా ఇష్టం ఉండొచ్చు లోపల, కానీ ఆ ఇష్టాన్ని ప్రదర్శించడానికి రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు చుచ్చుకొని వివరంగాలు వేయడానికి జనం అయితే సిద్ధంగా లేదు. ఓకే, ఒకప్పుడు ఇట్లా కేసీఆర్ ఒక పిలిపిస్తే ఇట్లా రోడ్ల మీద జనాలు వచ్చేవాళ్ళు కదా, ప్రజలు వచ్చేవాళ్ళు కదా, ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటారు మీరు? ఇప్పుడు అటువంటి స్థితి లేదు ఇప్పుడు నా అభిప్రాయం. ఓకే, ప్రభాగౌడ్ గారు ఉన్నారా? ఉన్నా అండి. యా, ప్రభాగౌడ్ గారు కాస్త కెమెరా రొటేట్ చేయరా మీరు? మీరు ఆటో రొటేట్ ఆన్ చేయనట్టున్నారు ఫోన్లో, ఒకసారి చూసుకోరా ప్లీజ్. రైట్, పర్లేదు మాట్లాడండి. ప్రభాగౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈరోజు కేసీఆర్కి అయితే నోటీసులు వచ్చి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఒకవైపు బీజేపీ కూడా చెప్తుంది ఇదంతా కూడా అదే సీరియల్లా తలపిస్తుంది, ఇదేదో ఎన్నికల ముందు ఇదంతా ఒక డ్రామా అనే విధంగా చెప్తుంది. బీజేపీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? కేసీఆర్ నోటీసులు ఇవ్వడాన్ని నిజంగా కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి సీట్ నోటీసులు ఇచ్చారు అనుకుంటారా, లేక మరో కోణంలో ఆమెను ఆలోచిస్తారా? భారత రాజ్యాంగంలో చట్టం కొంచెం కెమెరా రొటేట్ చేయరా ప్లీజ్, కెమెరా రొటేట్ చేయరా, మీది ఫ్రేమ్ ఉల్టా ఉంది. సరే, మీరు ఇంతకుముందు ఎలా ఉంచా అట్లా మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. భారత రాజ్యాంగంలో అందరికి సమానమేనండి, వీళ్ళు వాళ్ళు అని లేదు. అసలు ఈయన ఏం గొప్పతనం చేశాడని ఈయనకి చిట్టు విచారణ చేయకుండా ఆపాలి చెప్పండి. అసలు ఈయన తెలంగాణలో ఏం ఉద్ధరించాడని? తెలంగాణ ఈయన ఒక్కడి వల్లే వచ్చిందా? ఈయన ఒక్కడే ఉద్యమకారుడైతే కాదు కదా. ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది. వాళ్ళందరికీ ఈయన ఏమైనా ఉద్ధరించాడా? వాళ్ళని ఎప్పుడు అవమానించాడు తప్ప వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా ఈయన పదవులు ఇచ్చాడా? ఒక ఎస్టీకి గాని ఒక బీసీకి గాని అన్ని విధాలుగా అణిచివేశాడు తప్ప ఈయన ఏం చేశాడండి? ఈయన ఫోన్ ట్యాపింగ్లు చేసుకొని ఈ రోజు ఈయన 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీరు? 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 30,000 ఎకరాలు కబ్జా ఎట్లా చేశాడు? ఇవన్నీ ఎవడాస్తులు చెప్పండి? జనాలవే కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు, వాళ్ళని బెదిరించి వీళ్ళు ఇవన్నీ సంపాదించుకున్నారు.
వీళ్ళందరూ ఇప్పుడు ఆ కొడుకు అయినా కూతురు అయినా వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారండి అవునండి, ఉద్యమంలో కేసీఆర్ మనందరికీ కాదండి, తెలుసు. పవన్ గౌడ్ గారు కేసీఆర్ ఏం చేయలేదు 10 ఏళ్ళు అంటారు. ఇంతకుముందు మాట్లాడారు ఎవరు మన సారీ పవన్ గౌడ్ గారు మాట్లాడారు, ప్రభగౌడ్ ఏంటంటే అసలు కేసీఆర్ ఈ 10 ఏళ్ళలో ఎంత చేశారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, పెండింగ్లో ఉన్న అన్ని పూర్తి చేశారు, ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు, ఎక్కడ చూసినా నీళ్ళు వచ్చినాయి అనే విధంగా ఆమె కొన్ని కామెంట్ చేశారండి. మరి వాళ్ళ కూతురు కవిత ఏమని చెప్తుందండి, 1,00,000 కోట్లు మింగేశారు అని చెప్తుంది కదా క్లియర్ గా. మా నాన్న ఒక దోపిడీకారుడు, ఒక దొంగ, రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆమె క్లియర్ గా కన్న కూతురు చెప్తుంది కదా. మరి ఆ మాటని ప్రజలు ఎవరు చూడరంటారా? క్లియర్ గా చెప్తుంది కదా, ఆమె కూతురే చెప్తుంది, మా నాన్న ఒక దొంగ, మా అన్న ఒక దొంగ, హరీష్ రావు ఒక దొంగ, వీళ్ళందరూ దోచుకున్నారు అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది. ఆ కూతురు కన్న కూతురే క్లియర్ గా చెప్తుంది. ఇంకేం విట్నెస్ కావాలండి మనకి? అవునండి, ఆరోపణలు తప్ప ఆమె ఆధారాలు ఇవ్వలేదు కదండి. ప్రభాగౌడ్ గారు ఇప్పుడు ఆమె ఆరోపణలు చేశారు, అందరూ ఆమె దగ్గర ఆధారాలు పంపలేదు కదా. ప్రభుత్వం రాకముందు, ఈ తెలంగాణ అనేది రాకముందు కేసీఆర్ లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, ఆయనకున్న అసెట్ వాల్యూ ఏంటి, ఇప్పుడు ఏంటి చెప్పండి మీరు? మనం ఎవరైనా అనలైజ్ చేయగలమా? సీఎం అయినంత మాత్రాన అన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 30,000 ఎకరాలు ఆయన కబ్జా చేశాడండి. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? కబ్జా అంటే ఏ విధంగా చేశాడు ఆయన? ఫోన్ ట్యాపింగ్ ని ఎవరిని బెదిరించుకుంటేనే కబ్జా చేశాడు అంటారా? మరి కబ్జా చేస్తే వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఈయన మీద కంప్లైంట్ చేయలేదంటారు? ప్రభాగౌడ్ గారు ఇప్పుడు బెదిరింపు అండి, ఈయనంతా చేసిన బెదిరింపు రాజకీయం చేశారు వీళ్ళు. ఇప్పుడు ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ రకంగా వేధిస్తున్నారు నోటీసుల పేరుతోటి అనేది ఈరోజు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రూఫ్ ఉండకపోతే ఇప్పుడు సరే, ఇప్పుడు విచారణ పెట్టారు కదండి, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉందో దేని బేస్ చేసుకుని విచారణ అనేది ఈరోజు స్టార్ట్ చేశారు అనేది మనందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు శిక్ష ఏమిటి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది సీఎం ఇంకెవరా అనేది కాదు. ఆయన ఎక్స్ సీఎం అయితే అవ్వండొచ్చు, కానీ ఆయన కూడా తప్పుకి ఎవరు కూడా వెనకాడరు. ఖచ్చితంగా ఆయన నిజంగా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందండి. తెలంగాణలో ఉద్యమకారుల్నే అరెస్ట్ చేశారండి. ఎంతో మంది ఉద్యమం కోసం జైల్లోకి వెళ్ళి చచ్చారు. ఈయనెంత అసలు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఈయన ఈ రోజు గద్దెనెక్కాడన్న విషయం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈయన చావు నోట్లో ప్రభాగౌడ్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో చావు నోట్లో తలబెట్టి ఆయన తెలంగాణ తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. ఎవరు కాదన్నా అన్ని రాజకీయ పార్టీలో ఏకం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అనేది ఈరోజు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి నాయకుడి పైన మీరు నోటీసులు ఇవ్వడం అంటే సూర్యుడి పైన మట్టి వేస్తే మన మీద పడ్డట్టే అనేది ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఆయన్ని ఎక్కువ హైక్ చేస్తున్నారు, కానీ ఆయన అంత తెలంగాణనే ఉద్ధరించలేదు, ఆయన కుటుంబాన్ని ఉద్ధరించుకున్నాడు. ఇప్పుడు మా మోడీ గారు ఉన్నారండి, మా మోడీ గారు పీఎం అయ్యాడు, కానీ వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ ఉంది చెప్పండి? మరి ఆదిత్యనాథ్ గారు సీఎం అయ్యారు, వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడుంది? మరి కేసీఆర్ సీఎం అయ్యాడు, వాళ్ళ కుటుంబం ఏమైంది? కూతురు ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, కొడుకు మినిస్టర్ అయ్యాడు, అల్లుడు ఇంకా 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 కోడలు అయితే బిజినెస్ లో కూడా చేసేస్తుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు డబ్బు చెప్పండి? మరి డబ్బు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డెవలప్మెంట్? ఇప్పుడు కవిత ఉంది, కవిత 10 ఏళ్ల క్రితం ఎలా బ్రతికింది? ఒక ఫ్లాట్ లో ఉండేది, 12,000 18,000 రెంట్ కట్టుకుని ఉండేది. ఈ రోజు బంజారా హిల్స్ లో 100 కోట్లు పెట్టి బంగ్లా ఎలా వచ్చింది? ఇవన్నీ వీళ్ళు ఏం చేయకుండానే బిజినెస్ లోని వీళ్ళు ఉద్ధరించేస్తే వచ్చినాయే చెప్పండి. అంటే ఇవన్నీ అక్రమంగా సంపాదించింది అంటారా మీరు? ఇవన్నీ అక్రమంగా వచ్చినట్టే అంటారా? మరి అక్రమంగానే వచ్చినాయి. ఈ 10 ఏళ్లలో వీళ్ళు దోచుకున్నది ఈమెకు సరిగ్గా ఇవ్వక అక్రమంగా మీరు మాకంటే ఎక్కువ దోచుకున్నారు, నాకు సరిగ్గా పంచలేదని చెప్పేసి ఈమె ఎట్లా బయటపడింది. ఈమెకి అన్ని తెలుసండి. ఈమె మాట్లాడింది ప్రతిదీ కూడా కేసీఆర్ విషయంలో, వాళ్ళ కుటుంబం విషయంలో 100% కరెక్ట్. అది కాదని చెప్పడం కూడా ఎవరు లేరు అసలు. కన్నా కూతురే క్లియర్ గా చెప్తుంది. మీరు అది ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు ఎన్నైనా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నది తెలంగాణ సెంటిమెంట్ అంటే, తెలంగాణ టీఆర్ఎస్ గా ఉండేటప్పుడు దేనికి ఇచ్చారు? ఈయన మా తెలంగాణ నాయకుడు అని చెప్పి అందరూ ఓటేశారు. ఏ రోజు అయితే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిందో ఆ సెంటిమెంట్ జనాలకు కూడా లేదు. ఈ రోజు కేసీఆర్ అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమి అయిపోదు. ఇక్కడ మీరు అనుకుంటున్నారు చెప్తున్నా, అసలు ఏం జరగదు. జనాలు వాళ్ళ పనులు చేసుకుంటారు. మహా అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచి జనాలకి దండాలు చేపించడం, హడావిడలు చేపిస్తారు తప్ప, కానీ అంతకుమించి వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా ప్రభాగౌడ్ గారు? 100% అండి. లేకపోతే ఇప్పుడు ఆయన 30,000 ఎకరాలు కబ్జా ఎట్లా చేశాడు చెప్పండి? 3 లక్షల కోట్లు తిన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? గవర్నమెంట్ ఆయన జీతం నెలకు అన్ని లక్షల కోట్ల జీతాలు చెప్పండి ఆయనకి.
ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి మరి. నువ్వు ఏ ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఎవరిని బెదిరించుకుంటా నీకు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చెప్పాలి కదా. మరి రేపు చిట్టివేరు విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరిని నువ్వు బెదిరించావు, నువ్వు ఎవరెవరి దగ్గర అంతంత దోచుకున్నావు ఖచ్చితంగా వస్తాయి. ఓకే కోటేశ్వర గారు, అందులో మాకైతే ఎటువంటి అనుమానం లేదండి. రైట్, ఓకే వస్తే ఒక్క నిమిషం అండి. కోటేశ్వర గారు ఒక విషయం చెప్పండి. ఇప్పటివరకు మనం ఈ సిట్టు విచారణ దాదాపు 2 ఏళ్ళు కొనసాగుతుంది కదా. ఈ కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. సో ఈ కేసీఆర్ విచారణ తర్వాత ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ కేసు? నా అభిప్రాయం ప్రకారం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఫిర్యాదులు చేసి బహిరంగంగా పేర్లు చెప్పుకోవడానికి భయపడినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా విచారించారు. లేదు వాళ్ళకి తెలిసినటువంటి అంటే విచారణ సందర్భంగా వాళ్ళకి అనుమానంగా వచ్చినటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఆ విధంగా చేశారు. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసీఆర్ చివరి వ్యక్తి అవుతారు నాకు తెలిసినంత వరకు. బహుశా ఇంకోళ్ళు ఒకటి ఉండి ఉంటుంది. అందువల్ల అనివార్యంగా ఈ కేసుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో చార్జ్ షీట్ ఏదో ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలు చేయకపోయేట్లయితే ఈ ప్రభుత్వం మీద కూడా జనాలకి అనుమానాలు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. సాగదీస్తున్నారు, ఏ పర్పస్ కోసం దీన్ని ఇంకా చేస్తున్నారు అనేటువంటిది వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇది చివరి విచారణ అవుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పాను. అంటే ఇందులో మీరు అన్నట్లు చివరి విచారణ అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ నోటీసులు పంపించారంటే ఇంకోటి పెద్ద ఆయన చెప్తే తప్ప మేము ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఆయన అంటే కేసీఆర్ అనుకోవచ్చు. అంటే ఇదంతా లాస్ట్ చివరిగా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుందా, లేక కేటీఆర్ లేదంటే హరీష్ రావు వీళ్ళకి కూడా ఈ శిక్ష తప్పదంటారా? ఇందులో కేసులో ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో మొదటి నుంచి నేను చెప్తున్నది ఏంటంటే ఎక్కడ ప్రజాప్రతినిధులుగా అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అఫీషియల్ గా ఫైల్స్ పంపించి ఇదిగో ఈ నెంబర్లు చేయండి అని ఎక్కడ వీళ్ళు పంపరు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్అఫీషియల్ గానే తమ రాజకీయ ప్రత్యర్థులు లేదా ఇతరుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అది వాస్తవం. దానికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి రుజువులు ఉండవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే కదా, వాళ్ళ ప్రత్యర్థుల మీద ఆ విధమైనటువంటి ట్యాపింగ్ చేయిస్తున్నారనేటువంటి అది వాస్తవం. కాకపోతే జాగ్రత్త కోసం ఎక్కడ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మన ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నెయ్యి కుంభకోణం గురించి, కల్తీ నెయ్యి గురించి ఏ విధమైనటువంటి రిపోర్ట్ వచ్చిందో చూసారుగా మీరు, చూసే ఉంటారు. అంతా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులే అంతా చేయించారు. వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం, జైల్లో పెట్టడం ఖాయం అన్నట్టుగా మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ చేశారు. కానీ దాని మీద వేసినటువంటి సిట్ ఒక ఫైనల్ గా చార్జ్ షీట్ పెట్టింది. అందులో రాజకీయ నాయకులు ఎవరు లేరు, వీళ్ళు చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఎవరు లేరు. రెండోది జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటిది అప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని ఎవరు చెప్పట్లేదు అప్పుడు కూడా. కానీ జంతువుల కొవ్వు కూడా కలవలేదు, ఇతరత్రా కల్తీ జరిగిందని సిట్ చెప్పింది ఇప్పుడు. మరి అది వైసీపీకి అక్కడ ఒక రాజకీయమైనటువంటి ఆయుధంగా అక్కడ దొరికింది. అవన్నీ చూసాం కదా, కరెక్టే. కానీ ఒకటి కోటేశ్వర గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ సరే మనం ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు తీసుకున్నాము. ఇక్కడ ఒకవైపు గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది, కాంగ్రెస్ బ్లేమ్. ఎందుకంటే ఇది కేవలం కాలయాపన చేస్తుంది. 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ పేరుతో సాగదీస్తున్నారు. ఏదో జరిగినప్పుడు టక్కున బయటికి రావడం ఏది సిట్ అనేది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికలప్పుడు ఒకసారి కేటీఆర్కి నోటీసులు పంపించడము, మరొకసారి మొన్న ఏదో బొగ్గు స్కామ్ అని చెప్పేసి హరీష్ రావు బయట పెట్టాడు. సో అది ప్రజల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి మళ్ళీ వెంటనే కేటీఆర్ హరీష్ రావుకి నోటీసులు పంపించారు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారో, ఇవన్నీ బయటికి వెళ్తావో, సో ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఈ రకంగా వీళ్ళు ఈ బయటికి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. దీనివల్ల కాంగ్రెస్కు కాస్త నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వకపోతే కాంగ్రెస్ వైఫల్యాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూసిపెడతారా? ఎవరు మూసిపెట్టరు. వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఉంటది. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు.
అందుకని మేము మాకు నోటీసులు ఇవ్వడానికి ఇదే కారణం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ బొగ్గు కుంభకోణం ఉన్నది. బొగ్గు కుంభకోణంలో మరి సైట్ విజిట్ సర్టిఫికెట్ దాని గురించి పెద్ద హడావుడి చేశారు. అది చివరికి ఏమైంది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థలే అటువంటి నిబంధన పెట్టాయి అనేటువంటి తేలింది కదా. ఆ నిబంధనలు అమలు జరిపారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే అమలు జరిపారు అన్నట్టు కూడా తేలింది. అందుకని ఏమి తేల్చారు, ఒకవేళ వాళ్ళు ఏమి బయట పెట్టారు అంటే ఏమీ లేదు, ఊరికే ప్రకటనలు చేయటం, ఆరోపణలు చేయటం తప్ప బీఆర్ఎస్ నాయకులు బొగ్గు కుంభకోణం గురించి ఏం బయట పెట్టారు. సృజన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆయన రేవంత్ రెడ్డికి సోదరుడు వరుస అవుతాడు అని చెప్పేసి చెప్పారు. మరి అదే సృజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉపేందర్ రెడ్డికి అల్లుడు కదా, ఆయన కూతురు పేరుతోనే కదా ఆ కంపెనీ ఉంది. దాన్ని ఏ విధంగా చెప్తారు, దాని గురించి ఎందుకు చెప్పరు? ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డికి ఉన్నటువంటి బంధుత్వం గురించి. కానీ ఇవన్నీ రాజకీయాల్లో ఇలాంటివన్నీ కూడా కామన్. ఓకే, పవన్ గౌడ్ గారు, మీరు ఇంతసేపు వినలేదండి, మనకు బీజేపీ నుంచి ప్రభా గౌడ్ గారు చాలా వరకు విమర్శలు చేశారు మీ పైన అంటే మీ పార్టీ పైన, కేసీఆర్ పైన. ఓకే, ఇందాక వినలేదు కాదు, విన్నాను. ఏంటంటే కార్ లో ఉంటుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. కేసీఆర్ గారి గొప్పతనం గురించి తెలియని వాళ్ళు సన్నాసులు, సవటలు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు నిరూపించకపోతే కేసీఆర్ గారి గనక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఉన్నాయి అన్నట్టుగా నిరూపించకపోతే దేంతో కొట్టాలండి? ఏం మాట్లాడతారండి? కేసీఆర్ గారికి 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు నిరూపించగలుగుతారా? పవన్ గౌడ్ ఒక పాయింట్ ప్లీజ్. పవన్ గౌడ్ గారు దయచేసి ఒకటి ప్లీజ్. పవన్ గౌడ్ గారు వద్దు, మనం ఏదైనా ఒకటి ప్లీజ్. ఏం మాట్లాడిండ్రు ఇప్పటిదాకా? ఏం మాట్లాడిండ్రు? తెలంగాణ మోడీ ప్రధానమంత్రి కాకముందు గోచుకుంట కట్టుకొని రేటాడు, ప్రధాని అయినాక కోట్ల అమిత్ షా ఎన్ని కోట్లు? ఎవరు పెంచుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? దయచేసి జరుగుతుంది అని బయట పెట్టాక కూడా ఈ బీజేపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడారు. నిరూపించకపోతే సన్యాసం తీసుకుంటావా? ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి. ప్రభాగౌడ్ గారు మీరు ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడతాను. ప్రభాగౌడ్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. ప్రభాగౌడ్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం అండి. పవన్ గౌడ్ నేను ఏమంటున్నా అంటే ఒకటి ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. పవన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. పవన్ గారు నేను ఒక్క నిమిషం మాట్లాడదు, ఒక్క నిమిషం మీరు ఉండండి. మీరు ఒక్క నిమిషం పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఈ విషయం ఏంటంటే ఒకటి, నేను ఇప్పటి వరకు ఆమె మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలేదు, మాటలు విన్నా. ఏ మాట్లాడారు మీరు? 30,000 ఎకరాలు అనేది నిరూపించకపోతే ఉప్పు భూమికి రాస్తావా? 30,000 ఎకరాలు దేవుని దగ్గరకు వస్తావు. పవన్ గౌడ్ గారు ఇక్కడ, పవన్ గౌడ్ గారు మీరు వినాలి ఒక్క నిమిషం ప్లీజ్. పవన్ గౌడ్ గారు మీరు వినాలి ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ప్రభాగౌడ్ గారు చెప్తున్నారండి. ఇప్పుడు ఈవెన్ కవిత కూడా ఆరోపణలు చేస్తుంది కదా ప్రభాగౌడ్ గారు, పవన్ గౌడ్ గారు. ఇప్పుడు కవిత కూడా ఆరోపణలు చేస్తుంది కదా. రాజేష్ గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడేది కూడా మీరు వినండి దయచేసి ఒకటి ప్లీజ్. మీరైనా ప్రభాగౌడ్ గారు దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దు, మీరు అలా మాట్లాడకండి. సరే ఏమనుంటే నిరూపించండి అని చెప్పండి. నేను ఏమంటున్నా, ఈ రోజు సరే ప్రభాగౌడ్ గారు ఆరోపణలు చేశారంటే ఆమె వ్యక్తిగతంగా సరే బయట జరుగుతున్న ప్రచారం చెప్పి ఈవెన్ కవిత కూడా ఆరోపణలు చేస్తుంది కదమ్మా. కవిత కూడా పవన్ గారు మీరు వినండి, కవిత ఎంత బయట వచ్చి ఆరోపణలు చేస్తుంది కేసీఆర్ పైన కావచ్చు, కేసీఆర్ కుటుంబం పైన. అవి ఆమె రాజేష్ గారు ప్లీజ్ 6TV ముఖంగా నేను అడుగుదలుచుకున్నా. ఇప్పుడు ఆమె బీజేపీ నాయకురాలు ఎవరో నాకు తెలియదు, చెప్పండి. ప్రభాగౌడ్ అని బీజేపీ స్పోక్ పర్సన్. ఓకే, 3 లక్షల కోట్ల ఆస్తులు కేసీఆర్ గారి గనక ఉంటే నిరూపించకపోతే ఏ గుళ్ళేజ్ వస్తుంది? లేకపోతే 30,000 ఎకరాలు కేసీఆర్ గారికి ఉన్నాయా అని నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నేను రాజకీయాలకి రాను, రాజకీయాలు మాట్లాడను. ఎకరాలు ఉండేది ఉంటే అడుగుదాం ఒకసారి, ఏమంటారు ఒకసారి అడుగుదాం ప్లీజ్. ఒక్కసారి అడుగుదాం, మీరు అడిగారు కదా ఒక్క నిమిషం అడుగుదాం. ఈ ప్రభాగౌడ్ గారు వాళ్ళ ఆరోపణలకు ఏం చెప్తారండి? మీరు ప్రభాగౌడ్ గారు
మ్యూట్లో ఉన్నారు చూడండి ప్లీజ్. మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. ఇన్ని 100 ఎకరాలు మరి అంత ముందు ఫామ్ హౌస్ ఉందా ఆయనకి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మరి ఆన్సర్ కావాలి కదా. అంత ముందు ఇప్పుడు 1000 పోయి 100లకు వచ్చిందా? రేపు 3 ఎకరాలు 4 ఎకరాలు అంటారా? అయ్యో అవన్నీ కౌంట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ముందు ఆలోచించుకు మాట్లాడాలి. నోరు ఏది పడుతుంది మాట్లాడతారంటే మాట్లాడాలో అర్థం కాక మాట్లాడలేకపోతుంది అసలు. ఆమె కౌంటర్ కరెక్ట్ ఇవ్వమనండి. కౌంటర్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి బేసికల్ గా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి మీరు. ఏమైంది? కవిత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేసీఆర్ గారికి 30,000 ఎకరాలు ఉన్నాయని మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి సరే టాపిక్ వదిలేయండి ప్లీజ్. ఒక విషయం సరే, ఒక విషయం అది వదిలేయండి. ఒకటి పవన్ గారు ఒక పాయింట్ ఇక్కడ. సార్ ఒకటే విషయం అడగదలుచుకున్నా. కేసీఆర్ గారికి గనక 30,000 ఎకరాలు ఉన్నాయి అని ఆమెనే అన్నది. ఇప్పుడు మళ్ళా 100 ఎకరాలకు వచ్చింది. అదే పోనీ 100 ఎకరాలు ఉన్నాయనేసి ఎవరైతే వ్యక్తి పేరు చెప్తున్నారో ఆమె దగ్గరికి పోయి సాక్ష్యాధారాలు తీసుకురమ్మని చెప్పండి. లేదని చెప్పే దమ్ము ధైర్యం మాకున్నది. మరి సాక్ష్యాధారాలు తీసుకొచ్చే దమ్ము ఒక నిమిషం పవన్ గారు మీరు ఒక నిమిషం బయట పెట్టాలి కదా. బండి సంజయ్ అనేట ఆయన ఎలక్షన్ లో అసలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కాకముందు పెన్లం పుస్తెళ్తాడు అమ్ముకొని నేను ఎలక్షన్ లో నిలబడతానా అని చెప్పిండ్రు. ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సృష్టించుకున్నాడు, సంపాదించుకున్నాడు, ఆయన ఎట్లా కులుకుతున్నాడు అనేది బీజేపీలోకి అడుగుతున్నా నేను ఒకటే. మా కరీంనగర్ కు రావాల్సిన ట్రిబుల్-ఐటీ వేరే రాష్ట్రానికి తరలించకపోతున్నా కూడా మాట్లాడనోళ్ళు బీజేపీ. ఇప్పుడు బీజేపీ వచ్చి కేసీఆర్ గారి మీద బురద చల్లుతామని అంటే ఊరుకోవడానికి లేము. నయని బొగ్గు కుంభకోణాన్ని బయటకు తీస్తే హరీష్ అన్న గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ నయని బొగ్గు కుంభకోణం మీద ఒక బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఊరు లేదు, పత్తా లేదు, అత్తా లేదు, మాట్లాడతలేడు. ఇక్కడిది వీళ్ళందరూ కలిసి తెలంగాణను ఏ విధంగా దాచుకుందాం అనేది చూస్తున్నారు తప్ప కేసీఆర్ గారి మీద బురద చల్లుతున్నారు తప్ప 6 గ్యారంటీలు ఇవ్వకపోతే 420 హామీలు ఇవ్వకపోతే ఏ బీజేపీ నాయకుడు అన్నా వచ్చి ఒక్క రైతన్న దగ్గరికన్నా రైతు భరోసా వచ్చిందా అని అడుగుతున్నాడా అండి? బీజేపీ పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు కదా. మా తెలంగాణ రైతులు యూరియా బస్తాల కోసం రోజు రైళ్లలో నిలబడతారు. ఆ రైతన్నల గురించి ఎవరన్నా ఒక మంత్రి గాని ఎమ్మెల్యే గాని బీజేపీ నాయకులు గాని వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒకసారి చూపెట్టండి. 30,000 కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు అంటే ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు. కేసీఆర్ గారికి డబ్బు పిచ్చి ఉండదు. కేసీఆర్ గారికి ఒకటే పిచ్చి, తెలంగాణ పిచ్చి, తెలంగాణ ఆత్మగౌరవం పిచ్చి, తెలంగాణ అస్తిత్వం పిచ్చి, అంతే తప్ప ఇంకొకటి లేదు. పవన్ గౌడ్ గారు దయచేసి మాట్లాడతా. పవన్ గౌడ్ గారు దయచేసి ఒక నిమిషం. పవన్ గౌడ్ గారు దయచేసి, మీరు అన్నది కరెక్టే. ఆయనకు తెలంగాణ ప్రజల పిచ్చి అన్నారు. సో అందుకనే తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చేతిలో పెట్టారండి. 10 ఏళ్ళు పెడితే ఇప్పుడు ఈ రోజు అన్ని విచారణలు ఎదుర్కొంటున్నారు కదా. నమ్మించి మీ చేతిలో పెడితే మోసం చేశారనే కదా, రాష్ట్రాన్ని అప్లపాలు చేశారనే కదా ఈ రోజు కేసులు విచారణలు ఎదుర్కొంటుంది. ఫోన్లు ట్యాపింగ్ చేయడము, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయడము, రాజకీయ నాయకులది, జడ్జీలది, వాళ్ళది. కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు కేసీఆర్ గారు? చెప్తున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు పనికి రాకుండా పోయిందనేది. కాళేశ్వరం పైన ఒక కమిషన్ నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అనేది మరొకటి, ఈ కార్స్ రేస్ అని చెప్పి మరొకటి, ప్రతి దాని మీద ఒక కమిషన్ వేశారు కదండి తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత. రాజేష్ గారు చెప్పండి. మీకు ఒక ఎగ్జాక్ట్ అంటే ఒకటి ఉంటది కదా, 7 లక్షల కోట్ల, 8 లక్షల కోట్ల, లేకపోతే 100 లక్షల కోట్ల. కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిండండి ఒకసారి చెప్పండి. కేవలము కాళేశ్వరం సంబంధించి 2 లక్షల కోట్లు అప్పులు జరిగినాయి, అప్పులు చేశారు అని అంటున్నారు. ఒక్కటే కాదు, ప్లీజ్ ఒక్క నిమిషం అండి. చేశారు అక్కడ. 90,000 కోట్ల ప్రాజెక్టుకు 2 లక్షల కోట్ల అప్పులు ఎట్లయితే చెప్పేదండి. ఎందుకు 4 లక్షల కోట్లు అంటారు. తీసుకొని చాలా వాళ్ళు దందా చేశారు. అది వదిలేసేయండి. ఈ రోజు ఒకటండి, ఒక విషయం పవన్ గౌడ్ గారు, పవన్ గౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారండి? ఏమైందండి కూల్ పోనీ అకౌంట్ లో పవన్ గౌడ్ గారు మీరు ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం ప్లీజ్. పవన్ గౌడ్ గారు తెలంగాణ ఆత్మ గురించి పవన్ గౌడ్ గారు ప్లీజ్. అడ్డం పొడుగు మాట్లాడితే పవన్ గౌడ్ గారు ఒక నిమిషం
ఒక్క నిమిషం ప్లీజ్ అందరూ చూస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్ పవన్ గౌడ్ గారు మీరు ప్రతిదాన్ని ఇంటరాప్ట్ అవ్వండి దయచేసి. కేసీఆర్ గారు లక్షల కోట్ల పవన్ గౌడ్ మీరు ఒక్క నిమిషం. ప్రభాగౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. పవన్ గౌడ్ గారు మనం వేరే వాళ్ళని కూడా మాట్లాడిద్దామండి ప్లీజ్. వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే మీరు వినండి, తర్వాత మీరు మళ్ళీ కౌంటర్ ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇక్కడ కోటేశ్వరరావు గారు కావచ్చు అడిగినప్పుడు, ఇప్పుడు కోటేశ్వరరావు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. నేను అతను ఒకటి అడిగారు, ఏంటి ఈరోజు కేసీఆర్ను టచ్ చేశారా వీళ్ళు, కేసీఆర్ టచ్ చేసి తప్పు చేశారా? ఎందుకంటే తెలంగాణ సమాజం ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్, అన్ని పార్టీలను కలుపుకొని అన్న. అప్పుడు కోటేశ్వరరావు ఏంటంటే లేదండి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం లేదో ఆ కేసీఆర్ అంశానికి సంబంధించి టచ్ చేసిన పెద్ద సానుభూతి ఏమి ఉండదు, పెద్ద ప్రజలు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వరు అనే విధంగా కోటేశ్వరరావు కావచ్చు ప్రభాగౌడ్ గారు కూడా చెప్పారు. ఎందుకు అంటే వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి అదన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద కాస్త నెగిటివ్ కూడా వచ్చిందని. ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో? తెలంగాణ సమాజం ఈరోజు కేసీఆర్ను అవునన్నా కాదన్నా సరే ఉండొచ్చు, ఈరోజు నోటీసులు ఇచ్చారు కదా, దేన్ని రిసీవ్ చేసుకోలేరా తెలంగాణ సమాజం? ఈరోజు వీళ్ళంతా వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు కానండి. క్లియర్ గా ఇప్పుడు తెలంగాణ పార్టీ అనేది ఒక ఉద్యమంతో వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ఆ ఉద్యమంలో ఒక కేసీఆర్ కుటుంబం ఒకటే ఉన్నదా చెప్పండి? ఎంతమంది అమరవీరులు ఉన్నారు? వాళ్ళందరికీ నేనేమంటా ప్రభాగౌడ్ గారు దయచేసి ఒక్క విషయము, ప్రభాగౌడ్ నేను ఒక్క విషయం అంట, ఇది ఎవరు కాదని నేను కూడా ఉద్యమంలో ఉన్నానండి. ఆ సమయంలో ఎవరు కాదన్నా అవునన్నా కేసీఆర్ అందరినీ కలుపుకోవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడు. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళి ఈరోజు తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. అలా అని చెప్పి కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలి అందరు కలిసారు, అందరి కలపడంలో అందరి కలుపుకొని తీసుకుపోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు, తెలంగాణ తీసుకొచ్చారు. మరి ఈ రోజు అందరూ ఎందుకు సక్సెస్ కాలేదు? కేసీఆర్ కుటుంబం ఒకటే ఎందుకు సక్సెస్ అయింది? నాకు ఒక మాట చెప్పండి మీరు. ఎందుకు ఇప్పుడు మీలా చాలా మంది వీరులు ఉన్నారు, వాళ్ళందరి కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి, కొంతమంది అమరవీరులు అయ్యారు. వాళ్ళందరికీ ఏమైనా ఉద్యోగాలు ఇచ్చావా, సన్మానాలు చేసావా, వాళ్ళకి ఆర్థిక సాయం చేసావా, ఇంకేమైనా పోస్టులు ఇచ్చావా చెప్పండి? అదేమి చేయలేదుగా. ఒక కేసీఆర్ కుటుంబమే బాగుపడింది తెలంగాణ రావడం వల్ల. అంత మించి ఇంకొక కుటుంబం బాగుపడిందని ఒక్క పేరు నాకు చూపించండి. ఎవ్వరు బాగుపడలేదు. కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు, కోడలు, అల్లుడు వీళ్ళందరూ బాగుపడ్డారు. మిగతా వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేశాడు ఆయన. అంతకు ముందు ఈ ఉద్యమం నేనేమంటున్నా ఈ సబ్జెక్ట్ ఇది కాదు. ఒకటి ప్రభాగౌడ్ దయచేసి ప్రభాగౌడ్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. మనకు ఈ సబ్జెక్ట్ కాదు ప్రభాగౌడ్ గారు, మనం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడాలి. ఇందులో కేసీఆర్ నోటీసులు ఇచ్చారు కదా, ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ పాత్ర ఉండొచ్చు అంటారా? బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేసీఆర్ గారు అనుమతి లేకుండా ఎవరికైనా ఫోన్ చేసి నాకు 100 కోట్లు ఇవ్వు అని అడిగే ధైర్యం ఏమైనా ఉంటుందో మీరు చెప్పండి? కేసీఆర్ ఆలోచన ఉంది కాబట్టి, ఆయన ప్రమేయం ఉంది కాబట్టి అందరిని ఫోన్ చేసి బెదిరించారు. లేకపోతే ఎవరికండి ఆ ధైర్యం ఉంటది? ఎవరికి ధైర్యం ఉండదు. ఇవన్నీ ఆరోపణలు అండి, ఆలోచించండి. సరే ఇవన్నీ ఆరోపణలు, సరే పర్వాలేదు. కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఏంటి అంటే కేసీఆర్ కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు, లేక విచారణకు ఇప్పుడు ఏదైతే హరీష్ రావుకు, కేటీఆర్కు, సంతోష్కు నోటీసులు ఇస్తే ఆయన వాళ్ళు ఎలాంటి గడువు అడగకుండా విచారణకు వచ్చారో ఆ రకంగానే రేపు కేసీఆర్ కూడా సరే ఆయన చెప్పిన ప్లేస్ ఎక్కడికో వాళ్ళకి ఇచ్చిన నోటీస్కు రేపు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? కేసీఆర్ కూడా వాళ్ళిద్దరి మాదిరిగానే, ఎందుకంటే ఇదేమి అనూహ్యమైనటువంటి నోటీస్ కాదు కదా. కేటీఆర్ కి మన హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా నోటీసులు ఇస్తారని మీడియాలో మీరు కానీ నారాయణపూడి కానీ అనేక గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం. చెప్తున్నప్పుడు మరి ఒకవేళ నిజంగా ఇస్తే ఏం చేయాలి ఏమిటనేటువంటిది ఆయన లీగల్ టీమ్ తోటి ఆల్రెడీ సంప్రదించి ఉండాలి. ఒకవేళ సమయం తీసుకుంటే మాత్రం అదనంగా ఆయనకు వచ్చేది ఏంటి అనేటువంటిది ప్రశ్న. ఏదైనా ఇప్పుడు అరెస్టు లేకపోతే ఇట్లాంటిది అనుకుంటే ఏదో యాంటిసిపేటరీ బెయిల్, ఏ కారణంతో వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది సరే ఎవరైనా లీగల్ గా ఉన్నటువంటి అవకాశాలు మీరైనా నేనైనా ఎవరైనా కూడా చూసుకుంటాం. కానీ ఇది ఏమిటంటిది కాదు కదా, జస్ట్ ఒక ఫార్మల్ మీ పేరు ప్రస్తావనకు వచ్చింది, దానికి మీ ఇచ్చే సంజాయిషి ఏమిటని అడగటానికి ఇచ్చినటువంటి నోటీస్. కానీ ఒకటి కోటేశ్వర గారు, ఈరోజు మరో వారం 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయంలో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం వల్ల ఇది పార్టీకి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా? రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందా? కేసీఆర్కి ఆ సానుభూతి ఏమైనా వస్తుందా ఈ నోటీసులు ఇవ్వడం పైన? గతంలో కూడా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముందు జరిగినటువంటి కాళేశ్వరం సందర్భంగా కూడా అంటే అప్పుడే ఎన్నికలు వస్తాయి అది ఇది అనేటువంటి వాతావరణం కూడా
అప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు ఇదే చెప్పారు, ఇది ప్రతికూలంగా ఉంటుందని. అందుకని నోటీసులు ఇచ్చినంత మాత్రానే ప్రతికూలంగా ఉండేట్లయితే అది ఎక్కడ ప్రజాస్వామ్యంలో అటువంటి ఉదంతం ఎక్కడ జరగలేదు. అందుకని ఖచ్చితంగా ఇది ఒక ప్రచారాస్త్రంగా అయితే ఉంటుంది. అటు బీఆర్ఎస్ కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, లేదా కాంగ్రెస్ కి ఒక ప్రచారాస్త్రంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మేము విక్టిమ్స్ లాగా వీళ్ళు చెప్పుకుంటారు, కాదు వీళ్ళు నేరానికి పాల్పడ్డారు అని నిందితుల్లాగా వాళ్ళని చిత్రిస్తారు. దాని గురించి జనం చర్చించుకుంటారు, తీర్పిస్తారు. అందుకని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినటువంటి దానిలో ఇతర సమస్యలు, స్థానిక సంస్థల్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇప్పుడు రాబోయేటువంటి వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చిన దాంతో కొంత వాటికి ప్రాధాన్యత తగ్గి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా చర్చకు వస్తుంది. అందుకనే ప్రచారాస్త్రంగా ఉంటుంది తప్ప ఎంతకు మించినటువంటి పెద్ద ప్రభావం అంటే బీఆర్ఎస్ కి అనుకూలంగానో లేకపోతే ప్రతికూలంగానో లేదా కాంగ్రెస్ కి అనుకూలమో ప్రతికూలమో అంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశం అయితే కాదు అన్నది నేను స్పష్టంగా చెప్పాలి. ఒకటి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు, కావాలని కాలయాపన, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కేసు అయిపోయింది, కావాలనే కాలయాపన చేస్తున్నారు అవసరం ఉన్నప్పుడు అంటే. ఇప్పుడు దాదాపు నేను ఇంతకుముందు అంటూ 275 మందిని విచారించారండి ఈ 2 ఏళ్లలో. సో ఇక్కడ కాలయాపన అనడానికి ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు సరైన సమయాన్ని రాకపోవడం, విచారణకు ఎదుర్కోకపోవడంతో కాస్త సమయం పట్టింది. ఆయనకు ఆ రోజుల్లో నోటీసులు ఇస్తే వచ్చింటే అయిపోయింది, రాకపోవడం, వీళ్ళు సుప్రీంకోర్టులో ఎంత టైం పట్టింది. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే కొంచెం స్పీడప్ అయింది ఈ కేసుకు నాకు తెలిసి. సో అందులో ఇది పెద్ద కాలయాపన అయ్యిందని చెప్పుకోలేము కదా. ఈ కాలయాపన అంటే వచ్చేసరికి ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కేసు 2019 ఎన్నికలకు ముందు జరిగితే అది ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చిందా? అందుకని కొన్ని కేసులు అనూహ్యమైనటువంటి కావాలని చేసేవి ఉంటాయి, లేదా సాక్ష్యాలు దొరక్క ఇది చివరికి ఏ విధమైనటువంటి దారి తీస్తుందనేటువంటి అనుమానంతో కొనసాగించేవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందుకని సిబిఐ లాంటి సంస్థలే దశాబ్దాల తరబడి కేసుల్ని తేల్చకుండా అలా నానబెట్టినటువంటి, ఉదాహరణకి కోడికత్తి కేసు ఉంది విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమైంది అందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటనేటువంటిది. మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలియదా? అందరికీ తెలుసు. అందుకని ఒక ప్రహసనప్రాయంగా మారినాయి ఈ విచారణలు అనేటువంటివి కూడా. అందుకని జనానికి ఆలస్యం అయ్యే కొద్ది ఏమవుతుందంటే జనం మర్చిపోతారు, వాటి మీద ఏదో జరిగి ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటారు తప్ప. అభిప్రాయం ప్రకారం కేసీఆర్ వెంటనే వచ్చి రేపు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఒక ఆయుధంగా ఆయన ఏం చెప్పదలుచుకున్నది చెప్పాలి. ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆయన చెప్పినటువంటి మాటల గురించి క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటా ఉంది. మా కేసీఆర్ గ్రహంలోకి వస్తాడు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అని చెప్పారు. ఇంతవరకు కీలకమైనటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జరగబోతున్నా గానీ మరి ఇంతవరకు ఆయన ఏం చేస్తారో తెలియదు, అసలు వస్తారో లేదో తెలియదు. అసెంబ్లీ గురించి ఎందుకండి ఆయన రాకుండా హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, పార్టీ నేతలు ఉన్నారు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు కదా. సరే చూద్దాం. తిరుగుతున్నప్పుడు మరి ఆయనకి ఎందుకు ఆ బాధ్యతలన్నీ ఎందుకు కదా? కరెక్ట్, అది కూడా ఒకటి ఉందిలే. సమయం లేదు. చివరిగా పవన్ గౌడ్ గారు చివరి ఒక విషయం చెప్పండి, సమయం లేదు. ఏంటి ఈ కేసును పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు అంటారా? మీరు ఒకవైపు లొట్టపీస్ కేసు ఇది ఏం కాదంటారు, మరోవైపు ఎక్కడో భయపడుతున్నట్లు అనిపిస్తుంది. భయం అనేది బీఆర్ఎస్ పార్టీకి గానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు గానీ నాయకులకు గానీ లేదండి. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి చూస్తున్నారు. ఇందాక ప్రభా గారు కేసీఆర్ గారి కుటుంబమే బాగుపడ్డదని అన్నారు. కేసీఆర్ గారి కుటుంబము తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారి కుటుంబమే అండి. బల్క సుమన్ కావచ్చండి, గ్యాదర్ కిషోర్ కానివ్వండి, అది గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చిందే బాపు కేసీఆర్ గారు, ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా ఎవరికి కృష్ణయ్య, కానిస్టేబుల్ కృష్ణయ్య కూతుర్ని చదివించింది కేసీఆర్ గారు, ఇప్పటికీ చదివిస్తున్నది కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నది కూడా కేసీఆర్ గారు. తెలియని వాళ్ళకి ఏం చెప్తాం లేండి. ఇంకొకటి, ఈ లొట్టపీస్ కేసులతోటి భయపడేది లేదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది కూడా లేదండి. ఇందాక కోటేశ్వర రావు గారు చెప్పిండ్రు, ఎన్నో కాలయాపన చేస్తున్నారా ఏంది అది అని అడుగుతున్నారు కదా.
సృజనా చౌదరి కేసు కానివ్వండి, ఆ సీఎం రమేష్ కేసు కానివ్వండి, ఇంకొక బీజేపీ రాష్ట్రాల ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ బీజేపీలోకి పోగానే కండువాలు కప్పగానే మాఫీ అయిన కేసులు లెక్క కాదు. ఇంకొకటి రేవంత్ రెడ్డిని ఎక్కడ ఇడిచిపెట్టేది లేదు. రేపు అధికారంలోకి రాబోయే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది. ఇదంతా రాజకీయ కక్షతోటి చేస్తున్న కేసులు మాత్రమే. ఇంకొకటి ఇదంతా చూడండి, ఇప్పుడు 6 టీవీల ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కేసీఆర్ గారి విచారణ గురించి వార్త అంటే చర్చ పెట్టిండ్రు, మంచిగా ఉన్నది. కానీ రైతులకు రైతు భరోసా వస్తలేదు, 3 సార్లు ఎగ్గొట్టిండ్రు, దాని మీద కూడా చర్చ పెట్టారు. యూరియా సరిగ్గా దొరకలేదు, దాని మీద కూడా చర్చ పెట్టండి. నాయని బొగ్గు స్కామ్ ఉన్నది, ఇంకొకటి ఆబ్కారీ శాఖలో స్కామ్ జరిగింది, వాటి మీద కూడా చర్చ పెట్టండి. రెడీగా ఉన్నాం మేము మాట్లాడడానికి. ఇంకొకటి ఈ లొట్టపీసి కేసులతోటి భయపడేది లేదు. రేవంత్ రెడ్డికి ఏదో అడ్జేసేది కూడా లేదండి. రేవంత్ రెడ్డి ఎక్కడైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిండ్రో, ప్రజలను మోసం చేసిండ్రో, ఎక్కడ అడుగడుగునా ఆయన అన్యాయాలను, అరాచకాలను, ఆయన హామీలను పవన్ గౌడ్ గారు చూద్దాం ఇంకా సమయం ఉంది కదా, వాళ్ళు చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే తీర్పిస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది, చూద్దాం. సిట్టి కేసు సంబంధించి ఏంటో అనేది. థ్యాంక్ యూ అండి పవన్ గౌడ్ గారికి, ప్రభా గౌడ్ గారికి, కోటేశ్వరరావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే సిట్ నోటీసులు జారీ చేశారు. 3 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పారు. అంటే మీరు వచ్చినా పర్వాలేదు, మేము రమ్మన్నా వస్తాము విచారించడానికి అని చెప్పేసి సిట్టు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కాబట్టి గౌరవంతో వాళ్ళు ఇచ్చారు. 65 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి. చూడాలి మరి ఎలా ఉండబోతుంది. మరి అన్నట్లుగా విచారణకు వస్తారా, లేక సిట్టునే పిలిపించి అక్కడ విచారించరమ్మంటారా, లేక కాస్త సమయం అడుగుతారా అనేది మరికొన్ని గంటల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు వారం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.